కూల్ డ్రింక్స్ అంటే చాలామంది మైండ్లో ఒక సింపుల్ థాట్ ఉంటుంది. అప్పుడప్పుడు తాగితే ఏమవుతుందిలే అని. ఎస్పెషల్లీ సమ్మర్లో ఫ్రిడ్జ్ తెరిచి చిల్డ్ బాటిల్ తాగితే అదే రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది. పెద్దవాళ్ళు మాత్రమే కాదు, చిన్నపిల్లలు కూడా తాగడం చాలా అలవాటుగా అయిపోయింది. ఎందుకంటే టీవీలో సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. రెస్టారెంట్స్కి వెళ్తే ఫస్ట్ టేబుల్ మీద బాటిల్ పెడుతున్నారు. అందుకే మనకది డేంజరస్ థింగ్లా అనిపించదు. నిజానికి కూల్ డ్రింక్స్ అనేవి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికీ హెల్దీ కాదు. చాలామందికి ఇది తెలిసిన విషయమే, అయినా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కానీ పెద్దవాళ్ళ కంటే కూడా ఎదిగే పిల్లల బాడీ ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి డ్యామేజ్ స్లోగా కనిపిస్తే పిల్లల్లో ఇంపాక్ట్ ఇంకా ఫాస్ట్గా డీప్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో స్పెషల్లీ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న ఏజ్ నుంచి కూల్ డ్రింక్స్ ఒక లైఫ్ స్టైల్ అయిపోయాయి. బర్త్డే అంటే కూల్ డ్రింక్, అవుట్ సైడ్ ఫుడ్ అంటే కూల్ డ్రింక్, మూవీ అంటే కూల్ డ్రింక్, గెస్ట్లు ఎవరైనా ఇంటికి వస్తే కూల్ డ్రింక్, సమ్మర్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, రోజు కూల్ డ్రింక్ ఉండాల్సిందే. ఇలా స్లోగా వాటర్ కన్నా బాటిల్ మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ అయితే ఇలా సాటిస్ఫై అవుతారు, ఎలాగూ పాలు తాగట్లేదు, వాటర్ తాగట్లేదు, సరే కూల్ డ్రింక్ అయినా తాగుతున్నారులే అని. ఫుడ్ తినట్లేదు కదా, కనీసం జ్యూస్ లాంటిదే కదా, ఇదైనా తాగుతున్నారులే అని ప్యాకెట్ జ్యూసెస్ ఇస్తారు. కానీ యాక్చువల్గా కూల్ డ్రింక్స్, జ్యూస్లు అనేది హెల్దీ డ్రింక్ కాదు. అవి మోస్ట్లీ షుగర్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, యాసిడ్స్, గ్యాస్, ఇంకా కొన్ని డ్రింక్స్లో కెఫిన్ కూడా ఉంటాయి. ఇన్ని కలిసి ఉన్న ఈ కాంబినేషన్ చాలా డేంజరస్. ఇంకొక విషయం ఏంటంటే ఈ డ్రింక్స్ స్పెషల్లీ టేస్టీగా ఉండేలా తయారు చేస్తారు, ఒకసారి తాగితే మళ్ళీ తాగాలనిపించేలా. అందుకే కొంతమంది పిల్లలు వాటర్ బాటిల్ క్యారీ చేయరు, కానీ కూల్ డ్రింక్స్ బాటిల్ చూస్తే మాత్రం వెంటనే ఎగ్జైట్ అయిపోతారు. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే చైల్డ్హుడ్లో ఏర్పడిన ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత లైఫ్ అంతటిని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఒబేసిటీ, ఫ్యాటీ లివర్, ఎర్లీ డయాబెటీస్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఇవి పెద్దవాళ్ళలో మాత్రమే కాదు, చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. దీనికి రీజన్స్ చాలానే ఉన్నాయి, కానీ డైలీ షుగరీ డ్రింక్స్ కూడా ఒక మేజర్ రీజన్. ఒక్కసారి తాగితే వెంటనే డేంజర్ అని కాదు, ప్రాబ్లం డైలీ హ్యాబిట్ అవ్వడం, మనకి తెలియకుండానే, మనకి కనిపించకుండానే స్లోగా బాడీని ఎఫెక్ట్ చేయడం. ఎందుకంటే డ్యామేజ్ ఒక్క రోజులో కనిపించదు, ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. అప్పటికి హ్యాబిట్ స్ట్రాంగ్ అయిపోతుంది. అందుకే పేరెంట్స్గా మనం పిల్లలకి ఏమిస్తున్నాం, ఎంత ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాం, అది వాళ్ళ బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు కూల్ డ్రింక్స్ బాడీలో ఏం చేస్తాయి, ఎందుకు పిల్లలు వాటికి త్వరగా అడిక్ట్ అవుతున్నారు, కొన్ని సిమ్టమ్స్ని పేరెంట్స్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్డ్గా చూద్దాం. ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదివారా? చాలామంది చదవరు, ఎందుకంటే మనకి అది జస్ట్ నార్మల్ డ్రింక్ అనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో షుగరు, యాసిడ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్ ఇలా చాలా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వలన మొదట ఎఫెక్ట్ కనిపించే ప్లేస్ మౌత్, అంటే పళ్ళు. చాలామంది పేరెంట్స్ ఒక విషయం నోటీస్ చేస్తూ ఉంటారు, మా పిల్లవాడి పళ్ళు చిన్న వయసులో ఎల్లో అవుతున్నాయి, క్యావిటీస్ వస్తున్నాయి అని. కొంచెం చల్లగా ఉన్న వాటర్ తాగినా సెన్సిటివిటీ అవుతారు. కానీ దీనికి డైలీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా రీజన్ అవుతాయని చాలామంది కనెక్ట్ చేసుకోరు. కూల్ డ్రింక్స్లో యాసిడ్స్ ఉంటాయి, అవి స్లోగా పళ్ళ మీద ఉండే ఎనామిల్ అనే ప్రొటెక్ట్ లేయర్ని వీక్ చేస్తాయి. ఎనామిల్ వీక్ అయితే పళ్ళు డ్యామేజ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇంకా ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఏం తీసుకున్నా చాలాసార్లు మౌత్ వాష్ కూడా చేయరు. షుగరు ప్లస్ యాసిడ్ కాంబినేషన్ పళ్ళ మీద ఎక్కువసేపు ఉంటుంది, అది బ్యాక్టీరియాకి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా క్యావిటీస్ ఎక్కువ చూస్తున్నారు. ఇది బయట కనిపించే డ్యామేజ్, కానీ ఇన్సైడ్ బాడీలో జరిగేది ఇంకా పెద్ద డ్యామేజ్. మన బాడీకి ఎనర్జీ కోసం షుగర్ అవసరమే, కానీ న్యాచురల్ ఫుడ్స్ నుంచి వచ్చే షుగర్కి కూల్ డ్రింక్స్లో ఉండే హై షుగర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగినప్పుడు షుగర్ చాలా ఫాస్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు బాడీ వెంటనే రియాక్ట్ అవుతుంది. కొద్దిసేపు ఎనర్జీ వచ్చినట్లు, ఎక్సైట్మెంట్ వచ్చినట్లు, యాక్టివ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే పిల్లలు వాటిని ఇంకా ఇష్టపడతారు. కానీ కొద్దిసేపటి తర్వాత ఎనర్జీ సడన్గా డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఏదైనా స్వీట్ కావాలనిపిస్తుంది. లిక్విడ్ ఫామ్లో షుగర్ వెళ్ళడం వలన మనకి క్వాంటిటీ కూడా అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక 10-12 స్పూన్స్ షుగర్ డైరెక్ట్గా ఎవరికైనా ఇస్తే ఎంత హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మనం అదే కూల్ డ్రింక్ రూపంలో ఈజీగా ఇచ్చేస్తున్నాం పిల్లలకి. ఇక్కడే చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, మా పిల్లాడు సన్నగానే ఉన్నాడు, కూల్ డ్రింక్స్ తాగినా ఏమవుతుందిలే అని. కానీ అవుట్ సైడ్ బాడీ స్లిమ్గా ఉన్న ఇన్సైడ్ మెటబాలిజం మీద ఎఫెక్ట్ ఉండొచ్చు. మీరు ఇప్పుడు తీసుకునే బ్యాడ్ ఫుడ్ వలన పిల్లల్లో ఒబేసిటీ ఫ్యూచర్లోనైనా రావచ్చు. ఇంతకుముందు ఫ్యాటీ లివర్, ఒబేసిటీ, డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా మోస్ట్లీ అడల్ట్స్లోనే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చిన్న ఏజ్లోనే కేసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను చెప్పేది కూల్ డ్రింక్స్ ఒకటే కారణమని కాదు, కానీ డైలీ షుగర్ డ్రింక్స్ తీసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పిల్లల బ్రెయిన్ చాలా ఫాస్ట్గా హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటుంది. రోజు లంచ్ తర్వాత కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ కూల్ డ్రింక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే బ్రెయిన్కి ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది.
తర్వాత ప్లెయిన్ వాటర్ బోరింగ్గా అనిపిస్తుంది. ఇది చాలా డేంజరస్ సైన్, ఎందుకంటే బాడీకి యాక్చువల్గా అవసరం వాటర్, కానీ టేస్ట్ బర్డ్స్ మాత్రం షుగరీ డ్రింక్స్కి అడిక్ట్ అయిపోతాయి. మరి కూల్ డ్రింక్స్ వల్ల స్టమక్, బ్రెయిన్, స్లీప్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? కొంతమంది పిల్లలు ఎందుకు హైపర్గా బిహేవ్ చేస్తారు? పేరెంట్స్ ఇగ్నోర్ చేసే వార్నింగ్ సైన్స్ ఏంటి? అవి ఇప్పుడు చూద్దాం. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు మా పిల్లాడు చాలా యాక్టివ్, రోజంతా పరుగులు పెడతాడు, అందుకే ఏం తాగినా బర్న్ అయిపోతుంది అని. కానీ బాడీ పనిచేసే విధానం అంత సింపుల్ కాదు. మన బాడీకి న్యాచురల్ ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీ ఒకలా ఉంటుంది, కూల్ డ్రింక్స్ నుంచి వచ్చే సడన్ షుగర్ రష్ ఇంకోలా ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లలు కూల్ డ్రింక్ తాగిన తర్వాత కొద్దిసేపు చాలా హైపర్గా కనిపిస్తారు, పెద్ద పెద్దగా అరుస్తారు, రెస్ట్లెస్గా ఉంటారు, ఒక చోట కూర్చోలేరు. వాళ్ళ బిహేవియర్ కొన్నిసార్లు పేరెంట్స్ క్యూట్గా తీసుకుంటారు, కానీ డైలీ హ్యాబిట్ అయితే స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎస్పెషల్లీ కొన్ని సాఫ్ట్ డ్రింక్స్లో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ అంటే అడల్ట్స్ కూడా లిమిట్లోనే తీసుకోవాలి, కానీ చిన్నపిల్లల నర్వస్ సిస్టమ్ అనేది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది, అందుకే వాళ్ళపై ఎఫెక్ట్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కొంతమంది పేరెంట్స్ నోటీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కిడ్ రాత్రి లేట్గా పడుకోవడం, చాలా రెస్ట్లెస్గా ఉండడం, ఫోకస్ తగ్గడం. కానీ వీటికి రీజన్ ఫుడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు అని చాలాసార్లు అనుకోరు. ఒక అన్నోయింగ్ ట్రాప్ ఏంటంటే మార్కెటింగ్. టీవీలో యాడ్స్ ఎలా చూపిస్తారంటే కూల్ డ్రింక్ అంటే హ్యాపీనెస్, ఫ్రెండ్స్, ఫన్, సెలబ్రేషన్ అంటే సబ్కాన్షియస్లీ పిల్లల బ్రెయిన్లో ఇది స్పెషల్ డ్రింక్ అనే ఫీలింగ్ బిల్డ్ అవుతుంది. అందుకే బయటికి వెళ్తే వాటర్ బాటిల్ కాదు కూల్ డ్రింక్నే అడుగుతారు. ఇక్కడ పేరెంట్స్ చాలాసార్లు ఎమోషనల్గా గివప్ అయిపోతారు. ఏడుస్తున్నాడు కదా, సరే కొనిద్దాం, ఇంకోసారి ఇవ్వం అని. కానీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే సమ్మర్లో డీహైడ్రేషన్ కాకూడదని కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు, కానీ యాక్చువల్గా వాటిలో షుగర్ ఎక్కువగా ఉండడం వలన కొన్నిసార్లు దాహం ఇంకా పెరిగినట్లు అనిపిస్తుంది. అందుకే బాటిల్ పూర్తయ్యాక కూడా మళ్ళీ ఇంకా ఏదైనా తాగాలనిపిస్తుంది, కానీ ప్లెయిన్ వాటర్ మాత్రం సాటిస్ఫైయింగ్గా అనిపించదు. ఇది స్లోగా టేస్ట్ బర్డ్స్ చేంజ్ అవుతున్న సైన్. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి టేస్ట్ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ హెల్త్ గురించి వాళ్ళు అసలు ఆలోచించరు, మనమే ఆలోచించాలి. ఏది అకేషనల్గా ఓకే, ఏది డైలీ హ్యాబిట్ కాకూడదు అనేది. రెగ్యులర్గా తీసుకోవడం వలన బాడీలో షుగర్ ఇంటేక్ పెరిగిపోతుంది, హెల్తీ ఫుడ్ తగ్గుతుంది, వాటర్ ఇంటేక్ తగ్గుతుంది, క్రేవింగ్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ కలిసి ఫ్యూచర్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. చాలామంది పేరెంట్స్కి ఇది ప్రాబ్లం అని తెలుసు, కానీ ఎలా తగ్గించాలి, ఎలా అలవాటు మానిపించాలో తెలీదు. పిల్లలకి ఏ అలవాటు అయినా కానీ సడన్గా కంప్లీట్గా స్టాప్ చేసేస్తే దాని క్రేవింగ్ ఇంకా పెరిగిపోతుంది. అందుకే స్మార్ట్గా హ్యాండిల్ చేయాలి. పిల్లలకి మనం చెప్పిన దానికంటే కూడా మనం చేసే హ్యాబిట్స్ని ఎక్కువగా ఫాలో అవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు రోజు కూల్ డ్రింక్స్ తాగుతూ నువ్వు తాగొద్దు అని పిల్లలకి చెప్తే అది అన్ఫెయిర్గా అనిపిస్తుంది. అందుకే చేంజ్ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవ్వాలి. చాలామంది ఇలా చేస్తారు, ఫ్రిడ్జ్ మొత్తం బాటిల్స్తో ఫిల్ చేసేస్తారు, అది చూసి పిల్లలకి టెంప్టేషన్ ఇంకా పెరిగిపోతుంది. పిల్లల కళ్ళ ముందు చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి ఫుడ్స్ అన్నీ పెట్టి నువ్వు తినొద్దు అంటే ఎలా? అందుకే ఇంట్లో అవైలబిలిటీ తగ్గించడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇలాంటి ఫుడ్స్ని రివార్డ్లా యూజ్ చేస్తారు. హోంవర్క్ కంప్లీట్ చేస్తే కూల్ డ్రింక్ కొనిస్తాను, చాక్లెట్ కొనిస్తాను, మార్క్స్ బాగా వచ్చాయి కాబట్టి ఒక కూల్ డ్రింక్ తీసుకో, అలా. ఇలా చేస్తే పిల్లల బ్రెయిన్లో ఒక డేంజరస్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. కూల్ డ్రింక్ అంటే హ్యాపీనెస్, కూల్ డ్రింక్ అంటే సెలబ్రేషన్, కూల్ డ్రింక్ అంటే రివార్డ్ అని. అప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా పెరుగుతుంది. తర్వాత బోర్గా ఉన్నా, సాడ్గా ఉన్నా, బయటికి వెళ్ళినా ఆటోమేటికల్లీ అదే గుర్తొస్తుంది. ఇదే పెద్దవాళ్ళలో కూడా జరుగుతుంది. స్ట్రెస్ అయితే కూల్ డ్రింక్, మూవీ అంటే కూల్ డ్రింక్. అంటే ఇది జస్ట్ హ్యాబిట్ మాత్రమే కాదు, ఎమోషనల్ ప్యాటర్న్ కూడా. అందుకే చిన్నప్పుడే బ్యాలెన్స్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్. అయితే ఆల్టర్నేటివ్స్ ఏంటి? పిల్లలకి టేస్టీగా ఉండాలి, హెల్తీగా కూడా ఉండాలి. లక్కీగా మన ఇండియన్ హోమ్ మేడ్ డ్రింక్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఫ్రెష్ లెమన్ వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ మిలన్ జ్యూస్, సబ్జా డ్రింక్స్, రాగి మాల్ట్, ఇవన్నీ కూడా బాడీకి హైడ్రేషన్ ఇస్తాయి, కొన్ని న్యూట్రియంట్స్ని కూడా ఇస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా వాటిలో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎక్సెసివ్ గ్యాస్, ఎక్సెసివ్ ప్రాసెస్డ్ షుగర్ ఉండవు. ఇంకో స్మార్ట్ ట్రిక్ ఏంటంటే పిల్లలకి ప్లెయిన్ వాటర్ బోరింగ్గా అనిపిస్తే క్యూట్ బాటిల్స్ ఇవ్వండి, ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ట్రై చేయండి. అంటే వాళ్ళ వాటర్ బాటిల్లో కొన్ని ఫ్రూట్స్ మిక్స్ చేయండి. కొన్నిసార్లు ప్రెజెంటేషన్ చేంజ్ చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలకి ఒక్క రోజులో పర్ఫెక్ట్ హెల్తీ హ్యాబిట్స్ రావు, స్లోగా బిల్డ్ చేయాలి. మనం కామ్గా కన్సిస్టెంట్గా ఉంటే వాళ్ళు కూడా స్లోగా అడాప్ట్ అవుతారు. ఇంకొక విషయం చాలామంది పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి, పిల్లలు చిన్నప్పుడు ఏ టేస్ట్కి అలవాటు పడతారో అదే ఫ్యూచర్లో లైఫ్ స్టైల్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి వాటర్ కన్నా కూల్ డ్రింక్స్, హోమ్ మేడ్ ఫుడ్ కన్నా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవే ఎక్కువైతే తర్వాత హెల్దీ ఫుడ్ బోరింగ్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్గా మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అవేర్నెస్ మాత్రం ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ప్రేమ పేరుతోనే అన్హెల్దీ హ్యాబిట్స్ని ఇస్తుంటాం. పాపం అడుగుతున్నాడు, ఒక్కటే కదా హ్యాపీగా ఉంటాడు అని. కానీ నిజమైన కేరింగ్ ఏంటంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళ బాడీకి ఏది మంచిదో కూడా చూడడం. ఎందుకంటే స్కూల్లో వచ్చే మార్క్స్ మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేయవు, హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్.
ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. హెల్తీ బాడీ లేకపోతే తర్వాత లైఫ్‌లో ఎంత స్ట్రగుల్ అవుతారో ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. మీకు అవేర్‌నెస్ వచ్చినప్పుడు చేంజ్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. మరి మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ అడుగుతున్నారా? లేక ఆల్రెడీ తగ్గించారా? కామెంట్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.